నక్కపల్లి బల్క్ డ్రగ్స్ పార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాజయ్యపేట మత్స్యకారుల వద్దకు వెళ్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిని మత్స్యకారులు దిగ్బంధించారు. పోలీసుల తీరును తప్పుపడుతూ ఆందోళనకు దిగారు. బల్క్ డ్రగ్స్ పార్కును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారులు చేపట్టిన ఆందోళనతో ఇప్పటికే జాతీయ రహదారిపై 12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్ పార్క్ తమకు వద్దంటూ కూడా గత నెల రోజులుగా రాజయ్యపేట మత్స్యకారులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇక బల్క్ డ్రగ్ పార్కుతో కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని, అలాంటి పరిశ్రమ తమకు వద్దని ప్రభావిత గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాన్ని గౌరవించి ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కు బాధిత మత్స్యకారులకు మద్దతు తెలపడానికి విశాఖలో మ్యారియట్ హోటల్లో బస చేశారు. అయితే రామచంద్ర యాదవ్ ఉన్న మ్యారియట్ హోటల్ వద్దకు పోలీసులు చేరుకున్నారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కు వద్దకు వెళ్లకుండా విశాఖలోనే ఆయన్ను అడ్డుకున్నారు. మరోవైపు రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ తప్ప మరే పార్టీలు ఉండకుండా పోలీసులు ప్రత్యేక రాజ్యాంగాన్ని రాసుకున్నారా అని ప్రశ్నించారు. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్నారు. కరేడు పర్యటనకు ఏ అనుమతిని ఇచ్చారో అదే అనుమతులు నక్కపల్లి పర్యటనకు కూడా ఇవ్వాలని, ఈ నెల 10వ తేదీలోగా నిర్ణయాన్ని తెలియచేయాలని కోర్టు ఆదేశించిందన్నారు. కానీ పోలీసులు మాత్రం 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తన వాట్సాప్కు అనుమతిని ఇవ్వలేమంటూ నోటీసులు పంపారన్నారు. పొంగనూరులోని తన నివాసానికి నోటీసులు అతికిచ్చారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా ఢిల్లీలో ఉన్న తన వద్దకు పోలీసులు వచ్చారని, ఢిల్లీ ఎయిర్పోర్టులో నక్కపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. తన పర్యటనకు అనుమతులు ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మత్స్యకారులకు మద్దతుగా నిలిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు చెప్పడం సిగ్గుచేటన్నారు. రాజయ్యపేటలో పర్యటించేందుకు అనుమతులు ఇవ్వకపోవటానికి తనపై ఉన్న కేసులే కారణమని పోలీసులు చెప్పడం సిగ్గుచేటని రామచంద్ర యాదవ్ పోలీసులు తీరును దుయ్యబట్టారు. తనపై 13 క్రిమినల్ కేసులు ఉన్నాయని, అందుకే అనుమతులు ఇవ్వటం లేదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారన్నారు. తనపై ఉన్నది 13 కేసులు కాదని దాదాపు 28 కేసులు ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు పొంగనూరు పర్యటనలోనూ అసెంబ్లీలోనూ తనపై పెట్టిన కేసులు తప్పుడు కేసులను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నిండు సభలోనే తనపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పినా కూడా పోలీసులు అవే తప్పుడు కేసులు చూపించి తనకు అనుమతులు ఇవ్వకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అనుమతులు ఇవ్వని పోలీసులు 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎలా అనుమతులు ఇచ్చారని రామచంద్ర యాదవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారో అందరికీ తెలుసన్నారు. ఆయనపై కేసులు లేవా అని ప్రశ్నించారు. తాను పర్యటించాల్సిన ప్రాంతానికి చెందిన డివిజన్లోనే జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా పర్యటించారని, పోలీసులు ఆయనకి ఎలా అనుమతి ఇచ్చారు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ 2 పార్టీలే ఉండాలని, పోలీసులు ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏమైనా అమలు చేస్తున్నారా అని దుయ్యబట్టారు. అధికారులు, పోలీసు అధికారులు ఏ ఖాతరు చేస్తూ ఉన్నారు, పట్టించుకోలేదు.